ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి అక్షరాల ఏడాది కావస్తోంది. ఏడాది పాలన అద్భుతంగా ఉంది అంటూ కూటమి నేతలు చెప్తూ ఉంటే కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ మాత్రం కొంచెం భిన్నంగా చెప్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 19 మంది ఎమ్మెల్యేల పనితీరు బాలేదని, 30% మంది వారిని వ్యతిరేకిస్తున్నట్లుగా కేకే సర్వీస్ సంస్థ సంచలన రిపోర్ట్ని తెలియజేసినటువంటి నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్లో ఏడాది పాలన మీద కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ సంస్థ చేసినటువంటి రిపోర్ట్ ఎలా ఉంది అనేది ఓవరాల్గా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కిరణ్ గారు, వారితో మాట్లాడదాం. కిరణ్ గారు నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి అక్షరాల ఏడాదిగా వస్తుంది. కరెక్ట్. ఏడాది పాలన మీద మీరు ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వేకి సంబంధించినటువంటి రిపోర్ట్ ఏంటి, ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? అంటే మనం ఓవరాల్ గా ప్రతి 175 నియోజకవర్గాలు కవర్ చేయడం జరిగిందండి. గడిచిన 2.5 మంత్ గా ప్రతి నియోజకవర్గం సెంట్రిక్ గా చేసాం. సో నియోజకవర్గం సెంట్రిక్ గా చేసిన ఆబ్వియస్ గా ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి అందరినీ కవర్ అప్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ మెయిన్ సెంట్రిక్ ఏంటంటే నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఇది డీటెయిల్ గా రిపోర్ట్ చేసి రేపు June 12th పారావిల్ లో మనం లాంచ్ చేస్తున్నాం. సో ఇది అసలు ఏ ప్రాతిపదికన కేకే సర్వీస్ అండ్ స్ట్రాటజీస్ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో ఏడాది పాలన మీద సర్వే నిర్వహించిందంటే ఏం చెప్తారు? మంచి క్వశ్చన్ అడిగారు. అంటే ఇది నేషనల్ వైడ్ ప్రాజెక్ట్ అండి. ఇది ఏపీకి కన్ఫైన్ అవ్వట్లేదు. దాదాపుగా 4,000 నియోజకవర్గాలు 2-3 సంవత్సరాల్లో మేము కంప్లీట్ చేయాలి. ఇది ఓవరాల్ ఇండియా మనం మొత్తంగా ఆన్లైన్ లో అవైలబిలిటీగా ఉండాలి. ఎందుకంటే పవర్ఫుల్ డేటా. ఇప్పుడు మీరు టక్కన ఆకలేస్తుందంటే స్విగ్గీ, జొమాటో రెడీగా ఉంటుంది, ఓలా, ఊబర్ రెడీగా ఉంది, కార్లో బుక్ చేసుకోవాలంటే. అసలు షాపింగ్ ఏంటి, ఇంటికి ఏంటి, ఏం కావాలన్నా మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటారు. బట్ ఒక ఎమ్మెల్యేకి లేదా ఆస్పిరెంట్ ఒక ఎమ్మెల్యే అవుదాం అనుకునే వాళ్ళకి ఇప్పుడు కరెంట్ పరిస్థితి ఎలా ఉంది, నా పొజిషన్ తెలుసుకోవాలంటే రెడీ టు అవైలబుల్ డేటా ఎక్కడ ఉండట్లేదు. సో ఆ స్పేస్ ఎందుకు లేదు? ఇంత పవర్ఫుల్ డేటాని ఎందుకు మనం పార్టీ అధినేతల దగ్గరే ఉంచుకోవాల్సిన అవసరం ఉంది? దీన్ని ఓపెన్ అప్ చేద్దాం ఈ మార్కెట్ ని. సో దట్ ఎవ్రీ ఎమ్మెల్యే కావచ్చు, ఎవ్రీ ఆస్పిరెంట్ కావచ్చు, తను కొనుక్కునే విధంగా అవైలబిలిటీగా ఉండాలని పారావిల్ అనే కాన్సెప్ట్ లాంచ్ చేసి ఇండియా వైడ్ గా చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ ఎలక్షన్స్ నవంబర్ లో బీహార్ రాబోతుంది కాబట్టి బీహార్ తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. బట్ బిజినెస్ పరంగా ఆబ్వియస్లీ బ్రాండ్ ఉండేది ఏపీ ఎక్కువ ఉంటుంది, తెలుగు ప్రజల మధ్య ఎక్కువ ఉంటుంది. బీహార్ చేసిన ఏంటంటే ఎలక్షన్స్ టైం. ఇప్పుడు మనకు ఎలక్షన్స్ టైంలో ఏంటంటే బాగా దాహం వేస్తున్నప్పుడు నాకు బిస్లరీ వాటరే కావాలనుకోం కదా, వాటర్ బాటిల్ దాహం తీర్చాలనుకుంటాం. సో అక్కడైనా పర్లేదు. బట్ ఏపీ ఎందుకు స్టార్ట్ చేసామంటే లాస్ట్ టైం ఇదే రోజు మీకు గుర్తుంటుంది, అప్పుడు కూడా మనం ఇదే టైంలో ఇంటర్వ్యూలోనూ ప్రతి ఎక్కడ నలుగురు కలిసినా కేకే గురించి మాట్లాడుకోవడం, కేకే ఎవరు, కేకే గురించి డిస్కస్ చేసుకోవడం, తిట్టుకోవడం, పొగుడుకోవడం ఏదో ఒకటి జరిగింది. సో అంత బ్రాండ్ ఇచ్చిన వాళ్ళు మనం దాంతోనే చేయడం అనేది ధర్మం, న్యాయం, సబబు ఈ అన్ని రకాలుగా అనుకొని దీంతో స్టార్ట్ చేసాం. సో 170 నియోజకవర్గాలు కంప్లీట్ చేసి రేపు పొద్దున్న paravil.com అనే దాంట్లో వెబ్సైట్ లో కావచ్చు, యాప్ లో కావచ్చు 12th పొందపరుస్తున్నాం. దాంట్లో కాన్సెప్ట్ ఏంటి అసలు అంటే ఇప్పుడు నేను ఫర్ సపోజ్ మీరు ముఖ్యమంత్రి కావచ్చు, మీరే పార్టీ అధినేత కావచ్చు, అపోజిషన్ లీడర్ కావచ్చు, మీరు నాకు కేకే ఒక 50 నియోజకవర్గాలు చేసి పెట్టండి లేదా అని ఏదో అడిగారు అనుకోండి, మీకు చేసి పెడతాం. మీరు ఆ ఎమ్మెల్యేలకు పంపిస్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ వెళ్ళటం లేదు. బాగా చేస్తున్నారు, పనితీరు బాగుంది, కొద్ది కష్టపడితే గెలుస్తారు అన్నది మీరు చంపిస్తారు. మేము ఖచ్చితంగా ఓడిపోతున్నారని చెప్పినా కానీ మీ నుంచి అక్కడికి వెళ్దు. ఎందుకంటే ఇప్పుడు మీరే ఆ పొజిషన్ లో ఉన్నా, నేనున్న ఆ పొజిషన్ లో అదే చేస్తానేమో. ఎందుకంటే ఆబ్వియస్ గా అసలు పోటీలో నుంచి తప్పుకుంటే రేపు పొద్దున క్యాండిడేట్ మిస్ అయిపోతారు కదా. సో ప్రతి పార్టీకి ఆ 170 నియోజకవర్గాలు క్యాండిడేట్లు కావాలి. సో ఈ స్పేస్ ఎందుకు డైరెక్ట్ గా కన్స్యూమర్ ఎవరు, మనకు ఎమ్మెల్యే కన్స్యూమ్ చేస్తున్నారు. సో ఆ ఎమ్మెల్యే కన్స్యూమ్ ఉంటే ఆ ఎమ్మెల్యేకి ఇద్దాం రిపోర్ట్, అవైలబిలిటీ ఉండాలి. సో దట్ డేటాలో ఉంటే ప్రజలు ఏం కోరుకుంటారు రియాలిటీగా తెలియాలి. ఆన్ గ్రౌండ్ అని ఎందుకు పెడుతున్నాం అంటే, డేటా మాట్లాడుతున్నా ఎందుకు పెడుతున్నాం అంటే ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏ సమస్యలు ఉన్నాయి, మీరు చేసిన ఆల్రెడీ పని వల్ల సాటిస్ఫై అవుతారా, మీ అవైలబిలిటీ ఉంటుందా, ఎమ్మెల్యే పనితీరు, ఇలా 36-38 అంశాల మీద రెట్రోస్పెక్టివ్ కంప్లీట్ అనాలిసిస్ చేసి ఆ రిపోర్ట్ పొందపరచడం జరుగుతుంది. ఒక్కొక్క సెక్షన్ మీరు సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. ఇది డౌన్లోడబుల్ ఆప్షన్ ఉండదు, ఎవరైనా తీసుకోవచ్చు. అంటే ఎవరైనా అంటే ఆస్పిరెంట్స్ కి ఉపయోగపడుతుంది కాబట్టి అమౌంట్ పెట్టగలిగిన వాళ్ళు తీసుకునేటట్టు ఇండియా మొత్తం స్కోప్ స్టార్ట్ చేసాం. దాంట్లో మొన్న 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చింది, కరెక్ట్ 4వ తారీఖు కాబట్టి అది లాంచ్ చేసాం. 12వ తారీఖు ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేసిన 12వ తారీఖు కాబట్టి ఆ రోజుకి ఆ టైంకి కరెక్ట్ గా ప్రమాణ స్వీకారం చేసిన టైంకి ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారో ఆ టైంకి కరెక్ట్ గా 1 year కంప్లీట్ అయింది కాబట్టి 175 రిపోర్ట్లు ఇంత టాప్ బ్రాండ్ లో ఉన్నటువంటి దాని నుంచి ఒక రిలీజ్ అవుతుంది అనమాట సేమ్ టైంకి. ఓకే, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉంది అంటూ కూటమిలో ఉన్నటువంటి నేతలు చెప్తూ ఉన్నారు. కూటమిలో నేతలు చెప్తున్నారు అద్భుతంగా ఉందని, కూటమి నేతలు చెప్పకుండా ఎలా అందుకుంటారు? ఓకే, అంటే దానికి కొంచెం భిన్నంగా మీరు ఇచ్చేటువంటి సమాధానం అయితే మొన్న చేసినటువంటి సర్వే రిపోర్ట్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు.
175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 19 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేల పనితీరు బాలేదని, అక్కడ ఉన్నటువంటి 30% మంది వారికి వ్యతిరేకంగా అంటే మద్దతు తెలియజేశారు అన్నట్లుగా మీరు చెప్తూ ఉన్నారు. ఏంటి అసలు ఆ 19 నియోజకవర్గాలు ఏంటి, ఆ 19 మంది ఎమ్మెల్యేలు ఎవరు? దాంట్లో చిన్న కరెక్షన్ అండి. 175లో 19 కాదు, ఓకే, 88 కొత్తగా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వాళ్ళు, వాళ్ళలోనే 19 మంది. ఓకే, అంటే నూతనంగా ఎన్నికైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 19 మంది పనితీరు మారలేదు. 88లోనే 19, 88లోనే 19 మందికి దాదాపుగా ఒక 30% ఓట్ బ్యాంకింగ్, అంటే వాళ్ళకి వచ్చిన ఓట్ బ్యాంకింగ్, ఓవరాల్ ఓట్ బ్యాంకింగ్ కాదు, వాళ్ళకి ఏదైతే ఓట్ బ్యాంకింగ్ పడిందో దానికి 30% కంటే ఎక్కువ కోల్పోతున్నారు. ఒక 44 మంది, ఈ 88లోనే 44 మంది అయితే చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది అనమాట ఓవరాల్ గ్రౌండ్ లో. అవుట్ ఆఫ్ 88, 44కి అయితే చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. 88 లో అంటాను, మీరు అర్థం అవుతుందా? 175 లో అంటలేదు. అసలు ఓవరాల్ గా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎలా ఉంది పరిస్థితి? సో కొత్తగా ఎన్నికైన వాళ్ళు 88 లోనే 44 ఉందంటే ఒక యాడ్ అడ్వాంటేజ్ ఆబ్వియస్లీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఉంటుంది. కొత్తగా ఎన్నికైన వాళ్ళకి ఒక డిసడ్వాంటేజ్ అంటే ఆల్రెడీ ఒక సెక్షన్ గ్రూప్ లో ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయి ఉంటారండి. ఇప్పుడు మీరు కొత్తగా ఒక ఆఫీస్ లో జాయిన్ అయ్యారు, ఆల్రెడీ ఆ గ్రూప్స్ కట్టేసి ఉంటారు, భోజనాల దగ్గర కావచ్చు, వర్క్ దగ్గర కావచ్చు, హెచ్ఆర్ తో మాట్లాడగలం కావచ్చు. మీరు కొత్తగా అయిన వాళ్ళు మీరు లోపలికి మూవ్ అయ్యేదానికి సర్కిల్లో మిమ్మల్ని కలుపుకునేదానికి కొంత టైం పడుతుంది. సో ఈవెన్ ఎమ్మెల్యే అయినా అంతే, కొత్తగా ఎమ్మెల్యే అయిపోయారు, ఎక్కడి నుంచి వచ్చారు ఎమ్మెల్యే అయిపోయారైనా కానీ ఆల్రెడీ నియోజకవర్గంలో కార్యకర్తలు కానీ ఆ వర్క్ చేసిన వాళ్ళు కానీ 30 సంవత్సరాలుగా, 40 సంవత్సరాలుగా, టీడీపీ అయితే 43 సంవత్సరాలుగా, జనసేన అయితే 10-15 ఏళ్ళుగా, లేదా ప్రజారాజ్యం పెట్టినప్పటి నుంచి ఒక ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. ఈ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు గ్రూప్ కి ఈ గ్రూప్ కి కనెక్ట్ అవ్వదు. ప్లస్ ఎలా పని చేయించుకోవాలి, సీఎం కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలలో 40 మందికి పైగా వ్యతిరేకత ఉంటే మరి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంకా ఎక్కువే ఉంటదిగా. ఓకే, అసలు ఏ ప్రాతిపదికన చేశారు ఇలా? నియోజకవర్గం సెంట్రిక్ గా తీసుకో, ఎలక్షన్స్ దగ్గరికి వచ్చింది అనుకోండి, ఇంకా వారంలో ఉంది, నెలలో ఉందంటే ఒకే ఒక మెయిన్ క్వశ్చన్ మీద మీరు ఎవరికి ఓటేస్తున్నారు అనే క్వశ్చనే వెళ్తుంటది. చివరికి మనం అలా తిప్పి ఎన్ని క్వశ్చన్లు వేసినా ఒకే క్వశ్చన్ మీద వెళ్తుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఇప్పుడు మీకు నియోజకవర్గ సెంట్రిక్ గా ఉన్నప్పుడు ఎమ్మెల్యే అవైలబిలిటీ మీద ఉంటుంది. క్వశ్చన్ ఒకటే కాదు, సర్వే ఒకటే కాదు. ఇప్పుడు కనీసం ప్రతి నియోజకవర్గానికి 100 ఫోకస్ గ్రూప్ డిస్కషన్స్ అని ఉంటుంది. అంటే మీరు ఈ మండలంలో ఒక నాయకుడు 20 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా నాయకత్వం వహిస్తున్నారు. సో మీతో మన టీం వెళ్ళి కూర్చొని మీతో ఒక గంట స్పెండ్ చేసి మీరు చాలా విషయాల మీద చెప్తా ఉంటారు. మీకు అవగాహన ఉన్నటువంటి మీ మండలంలో ఈ ఊర్లో ఇలా ఉంది, ఈ ఊర్లో ఇలా ఉంది, ఈ క్యాస్ట్ ఎగరెస్ట్ గురించి చెప్తున్నారు. ఇలాంటి 100 హెడ్స్ తో కూర్చొని మాట్లాడదాం. ఇలా కాకుండా ఒక 1300 శాంపుల్స్, అంటే మీరు అన్నారు చూడండి ఇందాక ఎన్ని శాంపుల్స్, ఎట్లా, ఎంతమంది, అది శాంపుల్ కింద వస్తుంది. ఎందుకు శాంపుల్ వస్తుంది అంటే అది వ్యక్తి ఉంటుంది, క్వశ్చన్ టు ఆన్సర్. ఈ ఓటేస్తారా, మీరు ఎవరు సపోర్ట్ చేస్తారు, మీ ఎమ్మెల్యే అవైలబిలిటీ ఉన్నాడా, మీ ఎమ్మెల్యే ఉంటారా, మీ గ్రామంలో సమస్యలు ఏంటి, మీ ఇక్కడ ఎవరెవరు నాయకులు ఉన్నారు, ఇలా క్వశ్చన్ టు ఆన్సర్ ఉంటుంది. అది శాంపుల్ అనొచ్చు, అది ఒక్క శాంపులే. కానీ ఇక్కడ ఫోకస్ గ్రూప్ డిస్కషన్స్ ఉన్నాయి చూడండి, వాళ్ళు ఒక్కొక్క శాంపుల్ కదా, అది 100-200 పైన ఎక్కువ సమానం. ఎందుకంటే వాళ్ళ 40-30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మొత్తం అని కలగలిపి చెప్తుంటారు కాబట్టి. అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఎన్ని శాంపిల్స్ కలెక్ట్ చేశారు మీరు? అదే సార్ నేను చెప్పేది, అదే ఇందాక చెప్పిన 1300 అనేది డైరెక్ట్ శాంపుల్ అవుద్ది. ఇక్కడ 100 డిస్కషన్స్ ఉన్నాయి చూడండి, ఇది ఎక్కువ వాల్యూ, ఇది ఎక్కువ వాల్యూ అంటే 100 మీకు 1300 కనపడుతుంది. కానీ 100 కాదు. ఎందుకంటే తను ఒక గంట స్పెండ్ చేసి ఒక 30 అంశాల మీద తను కూలంకుషంగా తన బాధని, తన ఆలోచనని మొత్తం వ్యక్తపరుస్తారు. ప్లస్ ఇంకోటి, మన కేకే లాంటి బ్రాండ్ నుంచి ఒక పీసీ ఎగ్జిక్యూటివ్, ఏసీ ఎగ్జిక్యూటివ్ లేదా జోనల్ హెడ్స్ వీళ్ళు వెళ్ళినప్పుడు దీనికి మోర్ రెస్పెక్ట్ తెలియాలి. వీళ్ళకి తెలిస్తే చంద్రబాబు గారు తెలుస్తుంది, వీళ్ళు తెలిస్తే జగన్ గారు చెప్తారు, వీళ్ళు తెలిస్తే పవన్ కళ్యాణ్ దాకా వెళ్తుందని బిలీవ్ చేస్తారు ఆబ్వియస్లీ. అండ్ మోర్ మనకు ఓపెన్ అప్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరో కొత్త వాళ్ళు వస్తే ఎక్స్ప్లెయిన్ చేయరుగా. సో ఆ ఫోకస్ డిస్కషన్ లో ఉన్నప్పుడు ఇంకా మోర్ ఓపెన్ అవుద్ది. ఇవన్నీ కలిపి కలబొలికిన సమాచారం. అంటే మీరు కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల్లో 40 మంది ఎమ్మెల్యేల పనితీరు బాలేదని చెప్తున్నారు. ఎవరెవరు వాళ్ళు? పేర్లు చెప్పగలరా? పేర్లు ఇప్పుడు రిపోర్ట్స్ అదే కదా ఓవరాల్ గా. శాంపుల్ గా కొన్ని ఇప్పుడు మనం స్టేట్ వైజ్ గా కొన్ని డిస్కస్ చేస్తున్నాం, కానీ స్వీట్ షాప్ లో ఒక స్వీట్ అయితే ఇస్తాం, కానీ అన్ని ఫ్రీగా స్వీట్స్ అయితే పంచలేము.